ఐపీఎల్ 2025 ఫైనల్స్లో ఆర్సీబీ అడుగుపెట్టింది. పంజాబ్ కింగ్స్తో జరిగిన క్వాలిఫైర్ 1లో ఘన విజయం సాధించి ఫైనల్స్లో రాయల్ ఎంట్రీ ఇచ్చింది. ఎన్నో ఏళ్ల కలగా మిగిలిపోయిన ఐపీఎల్ ట్రోఫీకి ఒక్క అడుగు దూరంలో నిలిచింది. పంజాబ్ హోమ్ గ్రౌండ్లోనే ఆ జట్టును చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ విజయంలో ఆర్సీబీ స్పిన్నర్ సుయాష్ శర్మ కీలక పాత్ర పోషించాడు. శశాంక్ సింగ్, ముషీర్ ఖాన్, మార్కస్ స్టైనిస్ను వెంటనే అవుట్ చేసి పంజాబ్ పతనాన్ని శాసించాడు. అద్భుతంగా బౌలింగ్ చేసిన సుయాష్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. పవర్ ప్లేలోనే 4 వికెట్లు కోల్పోయిన పంజాబ్ను పూర్తిగా నేలమట్టం చేసింది మాత్రం సుయాష్ శర్మనే. 3 ఓవర్లు బౌలింగ్ చేసిన సుయాష్ శర్మ 17 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. సుయాష్ శర్మ ఢిల్లీలోని భజన్పురాలో జన్మించాడు. అతని అద్భుతమైన బౌలింగ్తో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లిస్టే మ్యాచ్లు ఆడకుండానే ఐపీఎల్లో ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు. 2023లో కోల్కతా నైట్ రైడర్స్ తరపున 19 ఏళ్ల వయస్సులో ఐపీఎల్ అరంగేట్రం చేసిన సుయాష్ శర్మ ఆర్సీబీపై 30 పరుగులకే 3 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. 2025 ఐపీఎల్ మెగావేలంలో 2.6 కోట్లు చెల్లించి ఆర్సీబీ సుయాష్ను కొనుగోలు చేసింది. ఇది అతనికి అత్యధిక ధర పలికిన స్పిన్నర్గా గుర్తింపు తీసుకొచ్చింది. ఇప్పటివరకు 26 ఐపీఎల్ మ్యాచ్ల్లో 18 వికెట్లు తీసిన సుయాష్ భవిష్యత్తులో భారత జాతీయ జట్టుకు కీలక బౌలర్గా ఎదిగే అవకాశాలున్నాయి.